వెల్కమ్ టు శాండీ వైబ్స్. ఈరోజు మా బాబుకి 3rd మంత్ కంప్లీట్ అయ్యింది. సో చిన్న ఫోటోషూట్లో చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే కొంచెం బాదం పప్పుతో చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే బాదం పప్పుతో ఫస్ట్ చిన్నగా లవ్ అని రాస్తున్నారు. ఇక్కడ అను భూమి వీళ్ళిద్దరే రాస్తున్నారు. నేనైతే అలా చూస్తున్నా అంతే. మా బాబు అయితే ఈ టైంలో ఫుల్గా పడుకున్నాడు. ఆ పక్కనే ఇంకా నీతోనే డ్యాన్స్ చూస్తూ వీళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ ఈ ఉయ్యాలకి మూన్ ఎందుకు కట్టామంటే, ఇదైతే లాస్ట్ టైం ఉయ్యాల ఉంది కదా, దాంట్లోది మూను. కానీ మా వాడు ఇప్పుడు ఆ ఉయ్యాలను చూసే నవ్వుతుంటున్నాడని మూన్ దానికి కట్టేసాం. ఇంకా నెక్స్ట్ ఏమో ముగ్గురం ఎందుకు చేస్తున్నామంటే 3rd మంత్ కాబట్టి ముగ్గురం చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఏమనుకున్నామంటే రైనీ సీజన్ కదా, ఆ థీమ్లో ఏదైనా చేద్దామా అనుకున్నాం. కానీ దానికి చాలా పేపర్ వర్క్ అది చేయాలి, వెంటనే అవ్వదు. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటే బాగున్నాను. కానీ అలా చేయలేదు. ఇంకా సడన్గా కాబట్టి ఇంక ఇంట్లోనే బాదం పప్పు ఉంటే దాంతో ఏదో చిన్నగా చేసేస్తున్నాం. ఆ చిన్న హార్ట్ ఉంది కదా, ఆ హార్ట్లోకి ఏమైనా కలర్ పువ్వులు అయితే బాగుంటాయని చెప్పి ఇంటి బయటవే గులాబీ పువ్వులు ఉంటే అవి తీసుకొచ్చాం. కాకపోతే చాలా మొగ్గల్లాగా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, ఇంకా ఆ మొగ్గలే వేసేసాం. చిన్న మొగ్గల్లా ఉంటే తీసుకొస్తాను. అగో అయ్యయ్యో, సారీ 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 ఇంకా కంప్లీట్ అయింది కదా, మా వాడిని కూడా లేపుదాం అనుకునేసరికి వాడు కూడా చిన్నగా కళ్ళు తెరుస్తున్నాడు. సో లేచేసాడని ఇంకా వాడిని తీసుకొచ్చి రెడీ చేసేసాను. ఇక్కడ ఈ తిలకం ఉంది కదా, ఇదైతే మేము తయారు చేసిన తిలకం. మేము షాప్లో కొన్నదైతే అంత వీడికి పడట్లేదని చెప్పి తయారు చేసేది. ఇంకా నెక్స్ట్ ఇంకేముంది, ఇంక రెడీ అయిపోయాడు కదా, ఇంకా బెడ్ మీద వేసేసాం. కానీ ఏంటంటే వాడు ఫుల్గా బద్ధకాలు ఇస్తున్నాడు. నిద్ర ఇంకా సరిపోలేదు అనుకుంటా. సెకండ్ మంత్ కంప్లీట్ అయింది. 3rd మంత్ ఇలా ఎంటర్ అయిన 2 డేస్కి తర్వాత నుంచి మా వాడైతే చెయ్యి నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అదైతే మానిపించడం నా వల్ల అయితే కావట్లేదు. ఎవరైనా టిప్ ఉంటే చెప్పండి బాబు. అస్సలు నేను ఎంత తీస్తున్నా తీయట్లేదు. ఇందాక చెప్పా కదా మూన్ కట్టానని చెప్పి, దాన్నే చూసి చూడండి ఎలా నవ్వుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ లవ్కి కాలు పెట్టి ఓకి ఇలా చేపెట్టి చేస్తారు కదా, అలా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికే నిద్రపోయాడు. ఇంక వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఒకటి ఇలా తీసి ఇంక వెంటనే ఆపేసాం. ఇక్కడ ఈ వాటర్ ఎందుకు పడుతున్నానంటే, ఇలా ఎండలో పసుపు వేసి వాటర్ ఇలా గుడ్డ కట్టి పెట్టినవి సాయంకాలం వీడి స్నానానికి అవి యూస్ చేసి చాలా మంచిదంట. సాటర్డే కదా నీకు పప్పుచారు. ఇంకా మా ఇంటి పక్కనే తోట ఉంటే ఆ తోటలోది తోటకూర ఫ్రై, ఇంకా పప్పుచారు అంతే. పప్పుచారు రెడీ చేయాలి. బాబోయ్, ఈ వేసవిలో మాత్రం అస్సలు స్టవ్ దగ్గర అసలు ఉండలేకపోతున్నాం. అంతే ఒక 5 మినిట్స్ అయినా ఉండాలంటే ఏదో అగ్గిలా ఉన్నట్టుంది. అది కాక మా కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇంకా అసలే ఉండలేము. ఇంకా పప్పుచారులోకి పులుపు వేస్తాను. ఇంకా పక్కన తోటకూర ఫ్రై కూడా అయిపోతుంది. ఇంకా అలా వంట అంతా కంప్లీట్ అయిపోయాక సాయంకాలానికి దోశలకి అని చెప్పి పప్పు రుబ్బుతున్నాను. పప్పు రుబ్బేశాక మా ఇంటి దగ్గర మామిడి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లువేమో మామిడికాయలు తెంపుకొచ్చారు. అవన్నీ ఆ జీడి ఆరడం కోసమని అన్నీ ఆరబెడుతున్నారు. కానీ చాలా మామిడికాయలు అయ్యాయి. ఇక్కడ ఇంటి పక్కనే ఆల్రెడీ మీరు లాంగ్ వీడియోలు చూసే ఉంటారు కదా, ఆ తోట కూడా మామిడి తోట. ఆ పక్కవే తెట్టి అలా జీడితో పెట్టేస్తే కుళ్ళిపోతాయని చెప్పి అన్నీ జీడి మొత్తం ఆరబెట్టారు. ఇంకా అలా ఈవినింగ్ ఏమో ఇంకా ఇంట్లో అయితే చాలా వేడిగా ఉంటుంది కదా, బయట చల్లగాలి కోసం అని చెప్పి చింత చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి కదా, దాని కిందకి మంచం వేసి ఇంకా బాబు గారిని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ అలా చెట్టు కింద ఈవినింగ్ ఒక 5:30 వరకు అక్కడే ఉంటాము. ఒక 4 అలా నుంచి. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు చూడండి. వాడు చెయ్యి పెట్టుకోవడం మాత్రం మానట్లేదు. ఇంకా చెయ్యి తీసామంటే మాత్రం ఏడ్ చేస్తున్నాడు. ఇలా చెయ్యి తీయగానే ఏడ్ చేస్తున్నాడు. చెయ్యి చూడండి ఎలా పట్టేసుకున్నాను. ఇంకైతే చుట్టూ పొలాలు, ఇంకా మధ్యలో అలా మేము మంచం ఇంకా అక్కడ వేసుకుని గాలి మాత్రం చాలా బాగా వేస్తుంది. ఇంకా అందుకే ఆ చెట్ల దగ్గరే కూర్చొని ఉండిపోతున్నాం.
ఇంకా చీకటి పడిపోతుందని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి ఇంకా మా అమ్మ వచ్చింది. ఇంకా మా అమ్మ ఏమో వేడికి స్నానం చేసి కాపేస్తుంది ఫుల్గా. మధ్యాహ్నం ఎండలో నీళ్ళు పెట్టాను కదా, ఆ నీళ్ళతోనే ఇక ఇప్పుడు స్నానానికి నీళ్ళు పెట్టాను. ఇంకా వీడి స్నానం రెడీ అంతా అయిపోయాక వీడు పడుకున్నాక నైట్కి అందరికీ కూడా టిఫిన్కి దోశ, ఇంకా పక్కనే పల్లీ చట్నీ అవుతుంది. పల్లీ చట్నీ మిక్సీ ఆడేసి ఇంకా తాలింపు పోపుకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంకా శనగపప్పు, ఇంకా అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి మొత్తం ఫ్రై చేసేసి ఇంకా చట్నీలో తాలింపు వేసేసి ఇంకా అంతే, దోశలు అన్నీ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.